మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు బాగుంటది అని బిల్డింగ్ చూసుకుని బతకడం తప్పండి ఏటి లేదు ఆధారం. మీరు ఎందుకు బోర్డు కూడా లేదు? బోర్డు కూడా కొట్టుకునే పరిస్థితిలో ఉన్నామండి. కరెంట్ లేదు. హాయ్ అండి. మీ పేరండి? శ్రీను గారు, ఈ షాప్ ఎప్పటి నుంచి పెట్టారండి? ఎప్పటి నుంచి మెయింటైన్ చేస్తున్నారు? 5-6 సంవత్సరాలు. 5-6 సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏప్రిల్ నెలలో చాలా విపరీతమైన ఎండలు ఉన్నాయి కదా, సో మీకు ఎవరైనా కస్టమర్స్ వస్తున్నారా? ఎండలో చేసి ఎవరు రావటం లేదు. ఎవరు రావట్లేదు. పొద్దున 1 గంట సేపు చేస్తున్నాం అండి, మధ్యాహ్నం మరి ఇంకా అసలు ఉండదండి. కరెంట్ లేదు. మీకు కరెంట్ కూడా ఉండదా? కరెంట్ లేదండి. 1 గంట ఉండి మరి వెళ్ళిపోవడమే, షాప్ మూసుకొని. ఓకే. సరిగ్గా పని ఉండలేదు, కనీసం కూలి పని కూడా రావటం లేదండి. ఈ రోజు బాగుంటది అని బిల్డింగ్ చూసుకుని బతకడం తప్పండి ఏటి లేదు ఆధారం. ఇప్పుడు అంటే సెలూన్ అనగానే కొంతమంది ఈ రోజు కట్ చేయకూడదు, ఈ రోజు కట్ చేసుకోవాలి, కొన్ని రోజులు అని కొంత నమ్మకం, మూఢనమ్మకం అనేది ఉంటది కదా. అవునయ్య గారు, మేము చెప్పేది ఏంటంటే బుధవారము, శనివారం, ఆదివారమే ఉంటదండి పని. ఈ 3 రోజులు ఉంటదండి. ఉన్న రోజులు ఏముంటదండి, 100-200 వస్తాయి అంతే. అంతే. తర్వాత ఈ రోజులు కూడా సరిగ్గా జనం కూడా రావట్లేదు, చేయించుకుంటలేదు. ఎందువల్ల? ఎండకు తెలిసి ఎవరు రావట్లేదు, ఎండకు భయపడి రావట్లేదు. ఎండకు భయపడి ఎవరు రావట్లేదు. ఇప్పుడు సడన్ గా క్లైమేట్ కొంచెం కూల్ అయింది కదా, సో ఈ రోజు కొంచెం కూల్ అయింది కదా, సో ఏమైనా బిజినెస్ అయ్యే సూచనలు ఏమో ఒకళ్ళిద్దరు వచ్చినండి అంతే తప్పగానండి, మరి ఏం లేదు. సో మీకు నార్మల్ ఇప్పుడు ఎండాకాలం కాకుండా వర్షాకాలం, చలికాలం అప్పుడు బిజినెస్ బాగానే ఉంటదండి? బిజినెస్ బాగుంటదండి. వర్షాకాలం అయితే చీకటికి ఎవరు రారు కదండి బడ్డీలోకి, చెక్కబడ్డి కదా సార్. మీరు ఎందుకు బోర్డు కూడా లేదు? బోర్డు కూడా కొట్టుకునే పరిస్థితిలో ఉన్నామండి. 2 ఆడపిల్లలు నాకు. ఒక అమ్మాయి 10th, ఒక అమ్మాయి 9th. వాళ్ళకి డైలీ ఇక్కడ నుంచి మధురవాడ వెళ్ళి రావాలంటే 100 రూపాయలు ఉండాలి ఛార్జీకి. వాళ్ళకి మెయిన్నెస్. మరి సొంత ఇల్లు లేదు, అద్దె ఇల్లు లేదు మాకు. ఓకే. తర్వాత మరి ఇవన్నీ కట్టుకోవాలి కదండి. మీరు ఎప్పుడు కూడా అంటే ఏ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే మిమ్మల్ని వచ్చి, బాబు ఏంటి ఈ పరిస్థితి, ఏంటి ఇక్కడ పవర్ కూడా లేదు, కరెంట్ కూడా లేదు, నువ్వు ఎలా బతుకుతున్నావు, ఎలా చేస్తున్నావు, ఎవరైనా వచ్చి మీకు ఎవరైనా అడిగారా మిమ్మల్ని? ఇప్పుడు వచ్చి ఎవరు రాలేదండి, అంత పెద్ద షాప్ కదా కదా బాబు. అవును. మీరు పోనీ ఎవరి దగ్గరికి వెళ్ళి సహాయం అడిగారా? అడగలేదండి. ఈ లేబర్ మన పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వస్తారండి. వాళ్ళు వచ్చింది రోజుకి 300-400 వస్తుందండి వాస్తవంగా అయితేనే. మరి కరెంట్ కట్ ఉంటే నైట్ 7 దాకా ఉంటామండి, ఏటీ లేదు. అంటే మీరు ఓన్లీ సాయంత్రం వరకే ఉంటది, 5-6 వరకే లాస్ట్, ఇంకా తర్వాత ఇంకా మరి ఇంకా ఏమి ఉండదండి. అప్పుడు బిజినెస్ వచ్చినా మీరు చేయలేరండి. సిగరెట్లు ఏం చేస్తారు. అవును సార్. ఇప్పుడు మీకంటూ ప్రభుత్వం దృష్టికి ఎప్పుడు సపోజ్ ఈ మాటలు ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది అనుకోండి, మీకంటూ ఒక చిన్న పర్మనెంట్ గా ఒక షాప్ లాంటి కానీ, లేదంటే ఇదే షాప్ కి పవర్ గానీ ఏదైనా ఏర్పాటు చేస్తే మీకు హ్యాపీ సార్? హ్యాపీయేనా సార్? మా తరఫు నుంచి మీరు కూడా ప్రభుత్వాన్ని ఎవరైనా అడగండి ఒకసారి. సార్ అండి, మాకు బడ్డీ ఎంత పెట్టుకున్నాం కానీ కరెంట్ ఇస్తే చాలండి, మాకు ఏమీ అవసరం లేదండి. జీవితాంతకాలం రుణపడి ఉంటుంది. చూసారు కదండి. సో వాళ్ళు అడిగేది ఒకటే అడుగుతున్నారు, సో పవర్ ఇస్తే మాకు హ్యాపీ. సో బడ్డీ తీయకుండా అంటే ఈ చిన్న షాప్ తీయకుండా మాకు ఏదైనా మంచిగా మాకు ఇంకేదైనా ఏర్పాటు చేస్తే హ్యాపీ, లేదంటే ఇది తీయకుండా ఉండి దీనికి మాకంటూ ఒక పవర్ అనేది ఏర్పాటు చేస్తే మాకు అంతకన్నా ఇంకేం లేదండి, మేము శుభ్రంగా కష్టపడతాం అని మన శ్రీను గారు మాటల ద్వారా మాకు తెలుస్తుంది. శ్రీను గారు, సో ఖచ్చితంగా మీ ప్రయత్నం మీరు చేయండి, మా ప్రయత్నం కూడా మేము చేస్తాం. ఓకే సార్. సో ఉదయం నుంచి మీకు కస్టమర్లు అంటే ఈరోజు ఆదివారం కదా, సో ఉదయం నుంచి కస్టమర్లు వస్తూనే ఉన్నారా? ఆదివారం పూట ఎక్కువ మంది వస్తారు సార్. ఎందుకంటే పని చేసిన వాళ్ళు గట్ట ఉంటారు కదండి, వాళ్ళు వస్తారు. ఒక 500-600 చేస్తానండి ఒక ఆదివారం పూట. రిమైనింగ్ సోమవారం, మంగళవారం ఇలాంటి ఆ రోజుల్లో. మంగళవారం అయితే షాప్ ఉందండి పూర్తిగా. మంగళవారం ఓకే. శుక్రవారం చేయించుకోరు. లక్ష్మీవారం కూడా పెద్ద గేట్ ఉంటదండి. ఉన్న రోజులు ఉన్నంటే 200 మా అదృష్టం బట్టి అనమాట. మరి నీకు రోజుకి ఇంత అమౌంట్ రాకుండా, సో మరి ఇంత చిన్న మెయింటెనెన్స్ చేస్తున్నారు. సో షాప్ కి కావాల్సిన మెటీరియల్స్ కూడా మీ డబ్బులతోనే మీరు తెచ్చుకోవాలి. ఫైనాన్స్ వాడతామండి. ఓకే, ఫైనాన్స్ వాడి ఒకసారి సామాన్ తెచ్చుకుంటాం. ఆయనకి డైలీ 150 కట్టుకుంటాం. మీరు వచ్చింది మరి అక్కడికే పోతుంది కదా, మరి వేసేస్తాం సార్. అలాగే సామాన్ లేకపోతే బాగోదు, ఎవరు రారండి. మరి అలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం బాబు, అంతే. అయితే ఈ రోజు బాగుంటది అనుకునే ఉన్నాం. అప్పుడు రోడ్లు కూడా లేవు, మేము షాప్ పెట్టి టైం. ఇప్పుడు కొంచెం రోడ్లు అవి బాగానే ఉండి ఫుట్పాత్ అది మీరు ఏర్పాటు చేసుకోవడం వల్ల. అవునండి. సో మీకు కొంచెం చిన్న ఉపాధి అయినా మీకు కలుగుతుంది, అంతేనా? అంతే.
చూసారు కదండి. సో వీళ్ళు షాప్ పెట్టేటప్పుడు రోడ్లు కూడా ఏమీ లేవు. సో ఆ మట్టి రోడ్ల దగ్గర వీళ్ళు షాప్ పెట్టుకునేవారంట. ఇప్పుడు రోడ్ అది కొంచెం బాగానే ఉంది. సో ఫుట్పాత్ దగ్గర మేము పెట్టుకున్నామండి. బట్ పవర్ అయితే లేదు అని చెప్తున్నారు. సో ఇదైతే మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి, మీకు పవర్ రావాలి. సో బోర్డు అది మీకు ఏర్పాటు చేయగలిగితే హ్యాపీ అండి. ఓకే, మీ బిజినెస్ కూడా బాగా అవ్వాలండి. ఓకేనా? ఈ రోజు బాగుంటుంది అని బిల్డింగ్ చూసుకుని బతకడం తప్పండి ఏం లేదు ఆధారం. మీరు ఎందుకు బోర్డు కూడా లేదు? బోర్డు కూడా కొట్టుకునే పరిస్థితిలో ఉన్నామండి. కరెంట్ లేదు.